Children, today we are learning about collisions. This is very important question. The strong interaction between two bodies which involves exchange of momentum in short interval of time is known as collisions. అసలు collision అంటే ఏంటి? గుద్దుకోవడం. అంటే ఒక బాడీ వచ్చేసి ఇంకొక బాడీని గుద్దడం. అంటే ఒక బాడీని తీసుకున్నాను, ఇది ఒక బాడీ అనుకోండి, ఈ బాడీ వచ్చేసి ఇంకొక బాడీని గుద్దిందనమాట. ఫస్ట్ బాడీ వెళ్ళి సెకండ్ బాడీని గుద్దిందనమాట. ఇక్కడ ఏం ఫోర్స్ వాడాము? ఈ రెండింటి మధ్య స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నాయంట. ఫస్ట్ బాడీ యొక్క ఫోర్స్ వెళ్ళి సెకండ్ బాడీ మీద అప్లై చేశారట. సెకండ్ బాడీ యొక్క ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ బాడీ మీద అప్లై చేశాము. ఎప్పుడైతే ద స్ట్రాంగ్ ఫోర్సెస్ యాక్ట్స్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, అంటే కొద్ది సమయం పాటు ఈ ఫస్ట్ బాడీ వెళ్ళి సెకండ్ బాడీని గుద్దిందట, సెకండ్ బాడీ వచ్చి ఫస్ట్ బాడీని గుద్దిందనమాట. ఎంత సమయంలో అట? షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఎంత సమయంలో? షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఎప్పుడైతే ఫోర్స్ అనేది ఉందో అప్పుడు మూమెంటం ఏమైపోతుందట? ఎక్స్చేంజ్ అవుతుంది. మూమెంటం ఏమైంది? ఎక్స్చేంజ్ అయింది. ఈ టూ బాడీస్ మధ్య ఎప్పుడు మూమెంటం అనేది ఎలా ఉంటుందంటే కన్జర్వ్డ్గా ఉంటుంది. వీటి రెండింటి మధ్య, ఈ టూ బాడీస్ మధ్య మూమెంటం ఎలా ఉంటుంది? కన్జర్వ్డ్గా ఉంటుంది. దేర్ ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు ఎలాస్టిక్ కొలిజన్ అంటే తెలుసుకుందాం. ఎలాస్టిక్ కొలిజన్, ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ momentum and kinetic energy are conserved is known as elastic collision. The collision in which both momentum and kinetic energy are conserved is known as elastic collision. Collision example వచ్చేసి ఏం తీసుకున్నాం? collision between gas molecules లేదా collision between fundamental particles కూడా తీసుకోవచ్చు. అంటే అక్కడ ఏమేమి కన్జర్వ్ అయ్యాయి? మొమెంటము కన్జర్వ్ అయ్యింది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్డ్ అయ్యింది. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి? ద కొలిజన్ ఇన్ విచ్ kinetic energy is not conserved but momentum is conserved is known as inelastic collision. అంటే ఇప్పుడు ఏవైనా వెహికల్స్ తీసుకోండి, ద కొలిజన్ బిట్వీన్ టూ వెహికల్స్, అక్కడ మూమెంటం మాత్రమే కన్జర్వ్ అవుతుంది. అక్కడ ఏం కన్జర్వ్ అవ్వట్లేదు? కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్, కొలిజన్ బిట్వీన్ టూ వెహికల్స్. Now we are learning about one-dimensional elastic collision. Consider two bodies moving in a straight line, joining at the centers. Let masses of the two bodies, m1 and m2, be the masses of the two bodies. Suppose they are undergoing one-dimensional collision. Before collision, their velocities are u1 and u2. Let their final velocities be v1 and v2. During collision, assume that u1 is greater than u2. According to the law of conservation of linear momentum of a system before collision is equals to momentum of a system after collision. Before collision ఎలా ఉంది? m1 u1 plus m2 u2 is equals to m1 u1 plus m2 u2 is equals to m1 v1 plus m2 v2. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ m1 టర్మ్స్ అన్నీ ఒకవైపు, m1 u1, ఇది ఇటు పక్క వస్తే మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2, ఇది ఇటు పక్క వస్తే మైనస్ m2 u2. m1 కామన్ తీస్తే u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 కామన్ తీస్తే v2 మైనస్ u2. ఇది
సెకండ్ ఈక్వేషన్. మనం ఎలాస్టిక్ కొలిజన్లో రెండు ఉంటాయని చెప్పాం, రెండు కన్జర్వ్డ్ అవుతాయి. ఏమేమి కన్జర్వ్ అవుతాయి? మూమెంటము అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్టర్ కొలిజన్. అంటే కైనెటిక్ ఎనర్జీ ఏంటి ఫార్ములా? ½ m1u1 ప్లస్ ½ m2u2 square is equals to ½ m1v1 square plus ½ m2u2 square. హాఫ్ క్యాన్సిల్. ఇంకేం మిగిలిపోయాయి? m1u1 square ప్లస్ m2u2 square ఈజ్ ఈక్వల్స్ టు ½ m1v1 square ప్లస్ m2v2 square. ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగే m1 టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసుకోండి. m1u1 square మైనస్ v1 square ఈజ్ ఈక్వల్స్ m2 కామన్ తీస్తే v2 square, ఇది ఎటుపక్క వస్తే మైనస్ u2 square. ఇది ఎలా ఉంది? ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దాన్ని ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. m1u1 మైనస్ v1 ఇంటూ u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2v2 మైనస్ u2 ఇంటూ v2 మైనస్ u2. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది థర్డ్ ఈక్వేషన్. డివైడ్ థర్డ్ ఈక్వేషన్ విత్ సెకండ్ ఈక్వేషన్. 3/2. ఇప్పుడు m1u1 మైనస్ v1 ఇంటూ u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2v2 మైనస్ u2 ఇంటూ v2 ప్లస్ u2. మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? డివైడెడ్ బై m1u1 మైనస్ v1 m2v2 మైనస్ u2. m1 క్యాన్సిల్. u1 మైనస్ v1 u1 మైనస్ v1 క్యాన్సిల్. m2 క్యాన్సిల్. v2 మైనస్ u2 క్యాన్సిల్. ఇంకేం మిగిలిపోయాయి? u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. u టర్మ్స్ అన్నీ ఒకవైపు, v టర్మ్స్ అన్నీ ఒకవైపు. u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. Relative velocity approach before collision is equals to relative velocity separation after collision. Relative velocity approach before collision is equals to relative velocity of separation after collision. ఇక్కడ
వరకు మనం 1 డైమెన్షనల్ కొలిజన్ ఫినిష్ చేసాం. నెక్స్ట్ ఫైండ్ దేర్ వెలాసిటీస్. ఫైండ్ దేర్ వెలాసిటీ. ఫ్రమ్ దీన్ని 4th ఈక్వేషన్ అనుకోండి. ఫ్రమ్ 4th ఈక్వేషన్ we get v2 is equals to u1 minus u2 plus ఇది ఇటు పక్క వస్తే ప్లస్ v1, u1 minus u2 ప్లస్ v1. ఇప్పుడు మనకి ఎన్నో ఈక్వేషన్ వచ్చినట్లు 5th ఈక్వేషన్ వచ్చింది. సబ్స్టిట్యూట్ 5th ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏం తీసుకున్నాం, మళ్ళీ వేస్తున్నాను మీకోసం. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. మనకి ఇప్పుడు ఏ వాల్యూ తెలిసింది, v2 వాల్యూ తెలిసింది. తీసుకొచ్చి v2లో సబ్స్టిట్యూట్ చేయండి. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 u1 మైనస్ v2 వాల్యూ u1 మైనస్ u2 ప్లస్ v1. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2తో మొత్తం టర్మ్ మల్టిప్లై చేయండి. m2 ఇంటూ u1 మైనస్ m2 ఇంటూ u2 ప్లస్ m2 v1. m u టర్మ్స్ అన్నీ ఇటు పక్కకు తీసుకొచ్చేయండి. m టర్మ్ u టర్మ్ m1 u1 ఇది ఇటు పక్క వస్తే ఏమవుతుంది, మైనస్ m2 u1 మళ్ళీ ప్లస్ m2 u2 మళ్ళీ ఈ టర్మ్ని ఇటు పక్క తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది m2 u2. ఇక్కడ ఇంకేం మిగిలిపోయి m1 v1 ప్లస్ m2 v1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కామన్గా ఉంది, u1 కామన్ తీసేస్తే m1 మైనస్ m2 ప్లస్ m2 u2 ప్లస్ m2 u2 2m2 u2 ఇది ఈక్వల్స్. ఇక్కడ ఏం కామన్గా ఉంది, v1 కామన్ తీసేస్తే m1 ప్లస్ m2. మనకి ఏ వెలాసిటీ, v1 వెలాసిటీ కావాలి కాబట్టి ఇప్పుడు v1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటు పక్కకు తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుంది u1 m1 మైనస్ m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ప్లస్ 2m2 u2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. మళ్ళీ మనకు 4th ఈక్వేషన్ అగైన్, మళ్ళీ 4th ఈక్వేషన్. ఇందాక మనం v2 తీసుకుంటే మనకి v1 వచ్చింది, v2 తీసుకుంటే మనకి ఏ వాల్యూ వచ్చింది, v1 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం తీసుకోవాలి, v2 తీసుకుంటే ఇప్పుడు v1 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 ప్లస్ u2 మైనస్ u1. ఇది 6th ఈక్వేషన్, ఇది 6th ఈక్వేషన్. దేని ఈక్వేషన్ నుంచి వచ్చింది, ఫ్రమ్ 4th ఈక్వేషన్ వి గెట్. ఫ్రమ్ 4th ఈక్వేషన్ వి గెట్. మళ్ళీ సబ్స్టిట్యూట్ 6th ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ 6th ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ మీకోసం రాస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1
మనకు V1 ఈక్వేషన్ ఏమొచ్చింది? V2 ప్లస్ U2 మైనస్ U1 ప్లస్ M2 V2 M1 U1 ప్లస్ M2 U2 ఈజ్ ఈక్వల్స్ టు M1 ఇంటూ V2 ప్లస్ M1 ఇంటూ U2 మైనస్ M1 ఇంటూ U1 ప్లస్ M2 V2 M2 ఇంటూ V2. ఇప్పుడు యూ టర్మ్స్ అన్నీ ఒక పక్కకు తీసుకొచ్చేసేయండి. M1 U1 ప్లస్ M2 U2 ప్లస్ M1 U2 ఇది ఇటు పక్కకు వస్తే మైనస్ M1 U2 ఇది మళ్ళీ ఇటు పక్కకు తీసుకొస్తే ప్లస్ M1 U1 ఈజ్ ఈక్వల్స్ ఇంకేం మిగిలిపోయాయి? M1 ఇంటూ V2 ప్లస్ M2 ఇంటూ V2 M1 ఇంటూ V2 ప్లస్ M2 ఇంటూ V2 M1 U1 ప్లస్ M1 U1 2 M1 U1 ప్లస్ U2 కామన్గా ఉంది, U2 కామన్గా ఉంది. U2 కామన్ తీసేస్తే M2 మైనస్ M1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం కామన్గా ఉన్నాయి? V2 కామన్గా ఉంది. V2ని కామన్ తీసేస్తే M1 ప్లస్ M2. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి? V2 వాల్యూ కావాలి. V2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటు పక్కకు తీసుకొస్తే 2M1 U1 డివైడెడ్ బై ఇక్కడ కింద తీసుకొస్తే ఇటు పక్కకు తీసుకొస్తే డివైడెడ్ బై అయిపోతుంది. M1 ప్లస్ M2 ప్లస్ U2 M2 మైనస్ M1 ఇది మళ్ళీ ఇటు పక్కకు తీసుకొస్తే డివైడెడ్ బై అవుతుందని చెప్పాను కదా. M1 ప్లస్ M2. Finally, we conclude that from final velocities of both the bodies depends upon their initial velocities and their masses. Thank you, students. Bye.